మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయండి అని మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా? ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మందా సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పారు. ఫైనల్గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తూ ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము.